మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఇంకా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు? పొలిటికల్ డార్క్లోకి వెళ్ళిపోయి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంకా స్క్రీన్ మీదికి రాకపోవడానికి కారణాలేంటి? సర్జరీ పూర్తయి నెలలు గడుస్తున్నా కనీస రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఎందుకు పాల్గొనడం లేదు? ఆయన గురించి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? ఏపీ పొలిటికల్ ఫైర్ బ్రాండ్స్ లో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడ నుంచి 4 సార్లు వరుసగా గెలిచిన నాని గత ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. మొదటి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుటుంబంపై దూకుడుగా మాట్లాడే కొడాలి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా జోరు పెంచారు. ఆ దెబ్బకు పసుపు పార్టీ హిట్ లిస్ట్ లో చేరిపోయారాయన. ఇక గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హిట్ లిస్ట్ లో ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్స్ పై కేసులు, అరెస్టులు లాంటివి వరుసగా జరిగిపోయాయి. అలాంటి అరెస్టుల జాబితాలో కొడాలి నాని కూడా ఉంటారని చాలా మంది ఊహించారు. అయితే ఆయనపై పలు కేసులు నమోదైనా అరెస్టులు మాత్రం జరగలేదు. అదే సమయంలో హార్ట్ సర్జరీ జరగడంతో పూర్తిగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనేది కొడాలి సన్నిహితుల మాట. కానీ ఆపరేషన్ జరిగి కూడా చాలా రోజులైన క్రమంలో నాని రీఎంట్రీ ఎప్పుడంటూ వైసీపీ క్యాడర్లో సైతం చర్చలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి టీడీపీ హిట్ లిస్ట్ లో ఉన్న ముఖ్య నేతలు పేర్ని నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వంటి వారిపై అనేక కేసులు నమోదయ్యాయి. జోగి రమేష్, వల్లభనేని వంశీ ఇద్దరూ జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పూర్తి యాక్టివ్ గా ఉన్నారు పేర్ని నాని. ఆయన మీద కూడా అనేక కేసులు నమోదయ్యాయి, కానీ అరెస్ట్ అవ్వలేదు. తన గళం గట్టిగానే వినిపిస్తున్నారు పేర్ని. అయితే గుడివాడ నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో స్థానికంగా ఉన్న నేతలు మాత్రమే పాల్గొంటున్నారు. గతంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాత్రమే కొడాలి నాని పాల్గొన్నారు. సర్జరీ జరిగిందని 6 నెలల పాటు రెస్ట్ తీసుకుని తిరిగి పూర్తిగా యాక్టివ్ అవుతానని ఆయన ప్రకటించడంతో శ్రేణులు ఎదురు చూశాయి. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటికే ఆయన రంగంలోకి దిగకపోవడంతో ఎప్పుడు వస్తారు, ఎందుకు ఆలస్యం అవుతోందంటూ సొంత క్యాడర్ ఆరా తీస్తోందట. అయితే కొడాలి నాని పూర్తి స్థాయిలో డైరెక్ట్ పాలిటిక్స్ చేయకున్నా నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతల్ని పలకరించటం, వాళ్లకు సంబంధించిన శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేస్తున్నారట. అయితే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలని క్యాడర్ కోరుకోవడం వెనుక వేరే కారణాలు ఉన్నాయంటున్నారు. అధికారులు, ప్రభుత్వ వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లెవరైనా నియోజకవర్గ విపక్ష నేతగా నానిని కలిసి ఇబ్బందులు చెప్పుకుందామంటే కుదరడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో మా లీడర్ అందుబాటులో ఉంటే ఆ పని జరగడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే మీద పెరిగే వ్యతిరేకతను కూడా అనుకూలంగా మలుచుకోవచ్చన్నది వైసీపీ క్యాడర్ అభిప్రాయం. ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే తాము కూడా అంటీ ముట్టనట్టుగా ఉంటున్నామన్నది వాళ్ల వాయిస్. అయితే సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నందునే కొడాలి నాని ఇంకా ఇవ్వడానికి సమయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అంతే తప్ప కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడి కాదని అంటున్నారు. మొత్తం మీద ఆయన నేరుగా రంగంలోకి దిగితేనే గుడివాడ వైసీపీ క్యాడర్లో ఊపొస్తుందన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం.